కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామ పరిధిలో గల రాయుడుపాలెంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం బాపనదొర కాలనీ, ఎఫ్సీఐ కాలనీ, జనచైతన్య కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంకులను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా సుమారు 1 కోటి రూపాయలతో మంచినీటి ట్యాంకులను నిర్మించి ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని, నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ అన్ని విధాల అభివృద్ధి చెందేలా పనులకు శ్రీకారం చుట్టి త్వరితగతిన అవి పూర్తయ్యే విధంగా చేసి ప్రారంభిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెంది మౌలిక వసతులతో త్రాగునీరు, విద్య, వైద్యం పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్నారని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానికంగా నాకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, మాలా కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నాం. ఇప్పటికీ ఇంత ముందున్న వాటర్ సిస్టమ్కి అదనంగా చాలా ఓవర్ హెడ్ ట్యాంక్స్ తీసుకొచ్చాం, పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ చేసాం, కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలకు కూడా తాగునీటి సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున తాగునీటి సరఫరా కార్యక్రమాలు చేసింది లేదు. హెడ్ ట్యాంక్ ఉంటే ఎక్కువ నీళ్లు లేక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తాగునీరు కోసం అని చెప్పి మహిళలు అడుగుతున్న పరిస్థితి కనబడేది. ఈరోజు మన ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 110 కోట్ల రూపాయలు ఖర్చుతో తాగునీటి సరఫరాకు సంబంధించి వివిధ పథకాలు తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున అన్నింటినీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తాగునీరు అందించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పైప్ లైన్ల పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు వచ్చే వేసవకాలానికి దాదాపుగా అన్ని పనులు కూడా పూర్తయి తాగునీరు అందే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానికంగా నాకు ఎప్పుడు మీ ఆశీర్వాదాలు ఉండాలని, మీ మద్దతు కావాలని కోరుకుంటూ